వీడియో చూశారు కదా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, కామర్స్ సంబంధించిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి, మీరు మీ రెజ్యూమ్ తీసుకుని మా ఆఫీస్కి రండి. వస్తే మిమ్మల్ని మీ రెజ్యూమ్లో ఉన్న డిఫెక్ట్స్ని ముందు బయటకు తీయాలి. ఎందుకంటే రెజ్యూమ్లను ఎలా రాస్తారంటే సొంతంగా రాసే రెజ్యూమ్లు పోయినాయి. మీ అంతటా మీరు ఒక 4 రెజ్యూమ్లు ముందు పెట్టుకుని ఒక వాల్యుబుల్ సెంటెన్సెస్ని వెతుక్కొని దాంట్లో కాపీ చేస్తున్నారు. కానీ రెజ్యూమ్ మీద కేవలం రెజ్యూమ్ని తీసుకుని ఓకే ఈయన టాలెంట్ నేర్చుకున్నాడు, వర్డ్ నేర్చుకున్నాడు, ఎక్సెల్ నేర్చుకున్నాడు, ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వచ్చిందని సంబరం ఒక్కరోజు కూడా నిలవదు. కారణం ఏంటంటే తెల్లారి మీకు ఉద్యోగంలో చేరినప్పుడు మీకు అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే మీకు రెజ్యూమ్లో రాసినట్టుగా మీరు టాలీలో ఏమీ చేయలేని పొజిషన్లో వస్తుంది. టాలీ నేర్చుకోవడం అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేయడంలో కాదు, టాలీలో మీరు ఏం చేయగలుగుతారు అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి మేము ఏం చేస్తామంటే మీ రెజ్యూమ్లో ఆ మార్పును తీసుకొస్తాం. ఏది టాలీలో నేను టాలీ నేర్చుకున్నాను, టాలీలో నేను ఇది చేయగలుగుతాను, బ్యాలెన్స్ షీట్ చేయగలుగుతాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయగలుగుతాను, అనాలిసిస్ చేయగలుగుతాను, రికన్సిలేషన్ చేయగలుగుతాను, గ్రూపింగ్ చేయగలుగుతాను. అవన్నీ కొంచెం 4 బుల్లెట్స్ పెట్టి ఆ టాలీ కింద రాసామనుకోండి, రేపొద్దున రెజ్యూమ్ ఇచ్చినప్పుడు అందరూ టాలీ వర్డ్ ఎక్సెల్ రాస్తారు. కానీ మీరు టాలీ కింద 4 బుల్లెట్స్ రాసేటప్పటికీ మీ మీద ఒక కన్ను పడుతుంది. అరే ఈయనకి ఇవన్నీ వచ్చు, కానీ ఎంతవరకు వచ్చో అని పరీక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పరీక్షకు మీరు నిలబడగలిగితే మీకు మంచి పోస్ట్ ఆఫర్ అవుతుంది. ఎట్లా నిలబడగలుగుతారు? మీలో మీ ముందు మీరు మా దగ్గర రిజిస్టర్ కాగానే మిమ్మల్ని ఒక రకమైన టెస్ట్ చేస్తాం. అంటే మీరు ఎంతవరకు వచ్చో, మీరు ఒక అకౌంట్ జర్నల్ ఎంట్రీ చేయడంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్లో ఉన్న లోపాలు, డెఫిషియన్సీస్ అన్నీ మీకు వారం రోజులు 10 రోజులు టైం తీసుకుని మీకు అన్నీ కవర్ చేసి మీకు ఒక సేఫ్ తీసుకొచ్చి మీరు ఏదైతే రెజ్యూమ్లో ఏదైతే రాశారో అది యాక్చువల్గా ఇది నిజమే, నేను ఇవన్నీ చేయగలుగుతానని నిరూపించడానికి చేసి ఖచ్చితంగా మీకు ఒక మంచి పోస్ట్కి మేము రికమెండ్ చేస్తే మీకు మంచి వాల్యుబుల్ పోస్ట్ రావడమే కాకుండా మంచి జీతం ఆఫర్ చేస్తారు. తర్వాత పోస్ట్ కూడా పర్మనెంట్గా ఉంటుంది. అప్పుడు మీరు డాటా ఆపరేటర్ కారు, ఒక సీనియర్ అకౌంటెంటో, జూనియర్ అకౌంటెంట్ విత్ సీనియర్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏదో కాంప్రమైజర్ ఉద్యోగం చేసి ప్రయత్నం మిమ్మల్ని ఎప్పుడూ జీవితంలో పైకి తీసుకెళ్ళలేదు, పెద్దవాడుగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అంటే ఇప్పుడు మీరు నాకు అన్నీ వచ్చు కదా, నేను ఎంబీఏ చేశాను, టాలీ నేర్చుకున్నాను అన్నీ అనుకుంటారు. కానీ మీలో ఉన్న డిఫెక్ట్ మీరు చూడలేరు. మీ అద్దంలో మీ ముఖం కనపడాలంటే మీరు మీకు ఆ అద్దాన్ని వాడుకోగలగాలి. కాబట్టి ఈ వివరాలన్నీ మీకు